అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఈ అల్లర్లలో పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి కాల్పుల్లో మరణించినటువంటి తెలుగు బిడ్డ మన మురళీ నాయక్కి ఘనమైనటువంటి వీడ్కోలుని అందించారు తెలుగు ప్రజలు. ఏదైతే మురళీ నాయక్ అతి చిన్న వయసులోనే దేశానికి సేవ చేయడం కోసం, దేశానికి తన వంతు తన తరఫు నుంచి సేవ చేసుకోవడం కోసం ఎన్నో కలలు గని అహర్నిశలు కష్టపడి శ్రమించి పోటీ పరీక్షల్లో అలాగే ఫిజికల్ టెస్ట్లలో అన్నిట్లో కూడా పాస్ అయ్యి అగ్నివీర్కి అతను ఎంపిక అవ్వడం జరిగింది. ఇక అక్కడి నుంచి అతను దేశ భద్రతకు సంబంధించినటువంటి ఉద్యోగాన్ని చేస్తూ మొన్న ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ కాల్పుల్లో మరణించడం జరిగింది. ఆ వార్త తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో బాధపడ్డారు. మన తెలుగు బిడ్డ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు అని చెప్పేసి గర్వంగా మాట్లాడుకున్నారు. అతనికి గర్వంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రతి ఒక్కరూ అతన్ని కొనియాడారు, అతని సేవల్ని స్మరించుకున్నారు. ఇక అతని పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి గోరంట్ల మండలం కల్లితాండాకు అతని స్వగృహానికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అతని తుది వీడ్కోలుకు ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర మంత్రివర్యులు సవితమ్మ గారు, అలాగే హోంశాఖ మంత్రివర్యులు అనిత వంగల్పూడి గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మురళీ నాయక్ యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఒకడే బిడ్డ, వెనక ముందు ఎవరు లేరు, ఆ ఉన్న ఒక్క బిడ్డ కూడా భరతమాత ఒడిలోకి చేరిపోయాడు, ఇక ఆ కుటుంబానికి దిక్కెవరు అనేటటువంటి క్వశ్చన్ రాకుండా ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని సొంత కుటుంబంలో మేము ట్రీట్ చేస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం అని చెబుతూ తన వంతు ప్రోత్సాహకంగా, తన వంతు భరోసాగా, తన వంతు బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు తన స్వంత నిధుల నుంచి 25 లక్షల రూపాయలని ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఇక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో పాటు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అలాగే వాళ్ళు ఇల్లు కట్టుకొని నివసించడం కోసం అని చెప్పేసి 30 సెంట్ల స్థలాన్ని, అలాగే ఆ ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చుని ప్రభుత్వమే అందిస్తుందని, ఇక ప్రభుత్వం తరఫున 5 ఎకరాల పొలం కూడా ఆ కుటుంబానికి ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక అక్కడి నుంచి మురళీ నాయక్ యొక్క పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఒక నాయకుడికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటి అంటే ప్రజలంతా నా మనుషులు, ప్రజలంతా నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు అని ఎవరైతే అనుకుంటారో అతనే గొప్ప లీడర్గా భవిష్యత్తులో నిలబడతాడు. అటువంటి లక్షణాలు ఖచ్చితంగా నారా లోకేష్ గారికి స్పష్టంగా ఉన్నాయి అని చెప్పేసి నిన్న ఈ మురళీ నాయక్ గారి అంత్యక్రియల్లో జరిగినటువంటి ఒక చిన్న ఘటన తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసొచ్చింది. అదేంటి అంటే మురళీ నాయక్ యొక్క పార్థివ దేహాన్ని స్వయంగా నారా లోకేష్ గారు మోసుకుంటూ అంత్యక్రియలకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరిని కదిలించింది. నాయకుడు అంటే ఇలా కదా ఉండాలి, నాయకుడు అంటే ఈ విధంగా కదా ఉంటాడు, ఇతను కదా ఒరిజినల్ లీడర్, ఇతను కదా ప్రామిసింగ్ లీడర్ అని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఇక అధికార లాంఛనాలతో మురళీ నాయక్ గారికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ యాత్రకు వేలాది మంది పౌరులు హాజరవ్వడం జరిగింది. ఇక అంతిమ యాత్రలో నారా లోకేష్ గారు స్వయంగా పాడె మోశారు. ఇక ఇదే కార్యక్రమంలో, ఇదే అంతిమ యాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే అనిత వంగల్పూడి గారు, అలాగే సవితమ్మ గారు వీళ్ళు కూడా పాల్గొనడం జరిగిందనమాట. ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, తెలుగు ప్రజలు కూడా అండగా ఉంటారు అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఇక మురళీ నాయక్ గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల శోకంతో గుండె బరువెక్కింది, వీర జవాన్ త్యాగం స్ఫూర్తిని రగిలిస్తానే ఉంటుంది భారతీయుల్లో, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగానే ఉంటుంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కల్లితాండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ముగిసినాయి. ఆ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తన ఎక్స్ అకౌంట్ వేదికగా స్పందించడం జరిగింది. మన వీర జవాన్ మురళీ నాయక్ గారికి అంతిమ వీడ్కోలను పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్నటువంటి ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి మురళీ కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగానే ఉంటుంది. అమరవీరుడు మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. 5 ఎకరాల సాగు భూమితో పాటు 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ
ఆయన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తాము అని చెప్పేసి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇక మురళీ నాయక్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన స్ఫూర్తి ప్రతి తెలుగు వాడిలోనూ ప్రతి భారతీయుల్లోనూ రగులుతూనే ఉంటుంది. ఆయన స్ఫూర్తిగా దేశాన్ని, దేశ రక్షణకు ప్రతి ఒక్క భారతీయుడు కూడా కట్టుబడి ఉంటాడు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇక నారా లోకేష్ గారు మురళీ నాయక్ గారి ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా మురళీ నాయక్ గారు జన్మించినటువంటి ఈ కల్లి తాండాకు మురళీ నాయక్ తాండాగా పేరును మారుస్తున్నామని చెప్పేసి కూడా ఆయనకు గౌరవార్థం ప్రకటించడం జరిగింది. సో ఇక మీదట కల్లి తాండా మురళీ నాయక్ తాండాగా మారుతుంది. అలాగే అనంతపురం జిల్లాలో మురళీ నాయక్ గారికి ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మన అమర జవాన్ మురళీ నాయక్ గారికి మనం కూడా వీడ్కోలు పలుకుతూ మీ స్ఫూర్తి మాలో ఎప్పటికీ ఉంటుంది, మిమ్మల్ని మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం మురళీ నాయక్ గారు. జోహార్, జై హింద్. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.